నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మా నాన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపు ఫిక్స్ అయిపోయిందని నర్సరావుపేట నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య పేర్కొన్నారు. నర్సరావుపేట రుంపిచెర్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రుంపిచెర్లలో పర్యటిస్తున్న సమయంలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూడలేక కరెంటు కట్ చేయడం వైసీపీ నేతల పిచ్చికి ఫ్రస్ట్రేషన్కి పరాకాష్ట అని డాక్టర్ అమూల్య అన్నారు. ఓటమి భయంతో వారు ఏం చేస్తున్నారో తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా నాన్న గెలుపు ఫిక్స్ అయిపోయిందని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత నియోజకవర్గంలో వైసీపీ కనిపించే అవకాశమే లేదని డాక్టర్ అమూల్య అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ చదలవాడ అమూల్య, నర్సరావుపేట ఉమ్మడి టీడీపీ అభ్యర్థి అయిన చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెని. ఈరోజు మేము రొంపిచెర్ల మండలము అలాగే నర్సరావుపేట మండలంలో అన్నారం గ్రామం వీటన్నిటిని పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి ఆదరణ చాలా అనూహ్యంగా ఉంది. మేము పర్యటన చేసే సమయంలోనే ఆ అనూహ్య స్పందనని తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా, చాలా అన్యాయంగా కరెంటు కోత చేయడం జరిగింది. గంటన్నర పాటు కరెంటు లేదండి. ఇక్కడ మేము ఫోన్ లైట్ల ద్వారా, మేము తెచ్చుకున్న లైట్స్ ద్వారా, మొబైల్ లైట్స్ ద్వారా తిరగడం జరిగింది. ఈవెన్ కరెంటు లేని సమయంలో కూడా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు లైవ్లో వాళ్ళకి తెలియడం జరిగింది. ప్రతి ఇంటికి కరెంటు లేకపోయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదండి. మా కార్యకర్తలు కానీ, మా టీడీపీ నాయకులు కానీ, ఇక్కడ రొంపిచెర్ల మండలంలో ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ధైర్యంగా మాకు బూస్టప్ ఇచ్చి పర్యటన చేయడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి కూడా ఆదరణ అలానే వచ్చింది. వాళ్ళకి క్లియర్ కట్గా ఈ అన్యాయాలన్నీ చూసారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు పవర్ కట్ క్లియర్గా తెలిసింది. మేము వచ్చిన ఒక అరగంటకి పవర్ కట్ తీయడం జరిగింది. మేము పోలీసు బృందానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, కంప్లైంట్ రైజ్ చేశాము. వాళ్ళు ఒక గంట తర్వాత రెస్పాండ్ అయ్యారండి. ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ అరాచక పాలన పోవాలి, వాళ్ళని గద్దెదించాలి. జస్ట్ ప్రచారమే కదండి, మేము ఇక్కడికి వచ్చింది ప్రచారం చేయడానికి వచ్చా. అది ఎమ్మెల్యే గారి క్యాండిడేట్ కూడా రాలేదు. నేను వాళ్ళ కూతుర్ని. జస్ట్ జనాలతో మాట్లాడి వాళ్ళతో కలవాడి అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన దానికి వాళ్ళు చేసిన పనండి ఇది. ఇక ప్రజలకే నిర్ణయం వదిలేశాము. ఇట్లాంటి అరాచన పాలన కావాలా, లేకపోతే అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే నాయకుడు కావాలా, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలన్న పరిస్థితి ఈరోజు రొంపిచెర్ల మండలం అలాగే నర్సరావుపేట మండలంలో పేర్కొందండి. ఇది ఖచ్చితంగా మీడియా వాళ్ళు ప్రజల దృష్టికి హై స్థాయిలో తీసుకెళ్ళాలి. మేమేమి నిరసన అయితే ఏం చేయలేదండి, గొడవలు చేయలేదు. మా పని మేము క్లియర్ గా ఈ కంప్లైంట్ ఇచ్చామండి, ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాం, ఫోన్ కూడా చేశాము. కాకపోతే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది అంత క్విక్ గా రాలేదు. మీరు ఇక్కడ ప్రజల్ని కూడా 2-3 క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మేమే అడిగాము, అమ్మ విద్యుత్ కోత ప్రతిరోజు ఉంటుందా అంటే లేదు మేడం, మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మీరు టీడీపీ వాళ్ళు పర్యటనకి రావడం, మేము రావడం సెంటర్లో కొంతమంది చూసారండి. ఊర్లో సెంటర్ ఉంటుంది కదా, సెంటర్లో కొంతమంది చూశారు. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ పెద్ద నాయకులతో, ఊర్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళి పవర్ కట్ చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని కష్టపెట్టాలి. మా పర్యటన ఏదైతే ప్రజల్లో మేము వెళ్ళి వాళ్ళ కష్టాలు కనుక్కోవాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటివి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారండి. ఇది చాలా చిన్న విషయం. పవర్ కట్ అనేది చాలా చిన్న విషయం. మాకు అసలు ఇబ్బంది ఏం జరగలేదండి. మా టీం అంతా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. ఇలాంటివి ఎన్నో చేశారు అంతకుముందు. ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో వేలల్లో చేశారు ఇట్లాంటివి. మెయిన్ గా రోడ్స్ లేవండి, ఎవరికి రోడ్స్ లేవు. అలాగే సాగునీరు లేదు, మున్సిపల్ వాటర్ లేదు, ట్యాప్స్ లేవు, ఎవరికి లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇళ్ల పట్టాలు కొంతమందికి ఇచ్చి ఆపేశారు. ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదురయ్యాయి ప్రజల నుంచి. నర్సరావుపేట నియోజకవర్గ వాసులందరికీ, ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ అరాచక పాలన, అన్యాయ పాలన పోవాలి. ఎవరైతే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి ప్రతి ఇంటికి గడప గడపకి అందిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం మంచిది. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని, అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విన్నపించుకుంటున్నాను. ఆయనలో ఇన్ని చూసుకోవాలంటే